10 నిమిషాలే ఉంది ఇంటికి. మలేషియాలో మార్నింగ్ పోసుకోవడానికి కూడా టైం లేకుండా పరిగెత్తించినారు నన్ను. ప్రపంచం అంతా తిరిగి చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ దానికి కావాల్సిన డబ్బు, టైం మాత్రం ఎవరి దగ్గర ఉండవు. ఓన్లీ ఈ 2 ఉంటే సరిపోద్దా? అస్సలు కాదు. వీటికి మించి నీ బాడీ సహకరించాలి. ఒక టైం వచ్చాక నీ దగ్గర కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఉండి నీ దగ్గర ఫ్రీ టైం ఉన్నా కానీ నీ బాడీ సహకరించకపోతే ఏం చేయలేం. సో అందుకే నా ప్రపంచ యాత్రని నా బాడీలో ఓపిక ఉన్నప్పుడు నా టైంని అడ్జస్ట్ చేసుకుని నా డబ్బులు సేవ్ చేసుకుని ఇప్పటి నుంచి ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నా. అది కూడా నా సొంతూరు నా నెల్లూరు నుంచి మొత్తం ప్రపంచం అయితే తిరగబోతున్నా. ఈ మొత్తం ప్రపంచ యాత్ర కంప్లీట్ చేయడానికి ఆ అమ్మ ఆశీస్సులు అలాగే నా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు నాకుంటాయి. అలాగే నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. సపోర్ట్ అంటే ఫోన్పే స్కానర్లు పెట్టి డబ్బులు ఇవ్వమని అడుగుతా అనుకుంటారేమో, అస్సలు కాదు. నా వీడియోలు మీరు చూస్తుంటే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీరు ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసి మీకు కానీ టైం ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదొక్కటే నాకు మీరు చేసే హెల్ప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఇవాళ అయితే మనం నెల్లూరు నుంచి మలేషియా వరకు జర్నీ చేయబోతున్నాం. అండ్ ఇదే మన ప్రపంచ యాత్రలో మొదటి కంట్రీ. అంటే ఇంతకుముందు థాయిలాండ్కి వెళ్ళా కానీ అది నేను కౌంట్ చేసుకోవట్లేదు, మళ్ళీ వెళ్తా. సో అఫీషియల్గా అయితే మన వరల్డ్ ట్రావెలింగ్ ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది. అందులో ఫస్ట్ మలేషియాకే పోతున్నాం. సో ప్రెసెంట్ అయితే నేను నెల్లూరు గూడూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా. ఇంకొక హాఫ్ అన్ అవర్కి మన ట్రైన్ అయితే ఉంది చెన్నైకి. సో చెన్నైకి వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కాలి మలేషియాది. రాత్రి 11:30కి ఫ్లైట్. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్తున్నా, ఎయిర్పోర్ట్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫ్లైట్ ఎక్కే ప్రాసెస్, ప్రతిదీ నేను ఈ వీడియోలో అన్ని నీట్గా అయితే చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మీలో కానీ ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ని కానీ చూస్తుంటే ఒక 2-3 వీడియోస్ చూసి మీకు ఆ కంటెంట్ నచ్చితే ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఈ ట్రావెలింగ్కి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఇంకొక 10 నిమిషాల్లో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. జోధ్పూర్ టు చెన్నై ఎక్స్ప్రెస్ అనమాట మనది. ఆల్రెడీ ఇక్కడ వందే భారత్ అయితే ఉంది, ఆరెంజ్ వందే భారత్. ఇది తిరుపతి ట్రైను. ఇది వెళ్ళాక ఇదే ప్లాట్ఫామ్ మీద మన ట్రైన్ అయితే వస్తుంది, జోధ్పూర్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది ఎక్కేసి చెన్నైకి వెళ్ళి తర్వాత చెన్నై నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో మలేషియా ఫ్లైట్ ఎక్కాలి. అది ప్రాసెస్ అయితే. సో ఈ ట్రిప్ మొత్తం నేను చాలా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నా. అంటే ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, ఇక్కడ హోటల్స్ కానీ ఫుడ్ కానీ అంతా చాలా తక్కువ బడ్జెట్లో చేయాలని అయితే ప్లాను. అన్నీ మీకు వస్తాయి వీడియోస్ అన్ని 1 by 1, Day 1, Day 2, Day 3 ఇలాగ అన్నీ అప్లోడ్ చేస్తాను. సో అన్నీ అయితే చూసేయండి. సో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది, జోధ్పూర్ టు తాంబరం సూపర్ ఫాస్ట్. థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను జనరల్లో తత్కాల్లో రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నా, బట్ నాకు అవైలబిలిటీ దొరకలేదు అనమాట. అందుకే థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాను. సో ఇదే అనమాట మంది. ఎక్స్క్యూజ్. సో ట్రైన్లోకి అయితే వచ్చేసాం. మనది వచ్చి 44 బెర్త్ నెంబర్ B2లో 44. ట్రైన్లో ఫుడ్ తిందాం అనుకున్నా, బట్ మన అదృష్టం ఎలా ఉంటుందంటే ఫుడ్ అమ్మే వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. సో ఇంకా పైకి ఎక్కేసి పడుకునేసాను. గూడూరులో స్టార్ట్ అయిన మన ట్రైను డైరెక్ట్గా ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో అయితే వచ్చాగింది. మధ్యలో ఇంకా ఏ స్టాప్ లేదనమాట దీనికి. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్. దీని తర్వాత తాంబరం స్టేషన్లో ఆగుతుంది, అక్కడ మనం దిగేయాలి. సో ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో ఫుడ్ అమ్ముతుంటే ఇంకా అక్కడికే వెళ్ళేసి ఒక వెజ్ బిర్యానీ అయితే పార్సల్ తీసుకున్నా, ట్రైన్లో కూర్చొని తిందామని. ఎందుకు ఈలోపు ఎలా ఖాళీగానే ఉన్నాం కదా అని. సో ఒక వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నా ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. అంత చూడడానికి ఓకే, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో ఏం చేస్తాం, ఆకలి వస్తుంది ఏదో ఒకటి.
పర్లేదు, ఒక రకంగా మేనేజ్ చేసేయచ్చు. సో గైస్, ప్రెజెంట్ అయితే మనం తాంబరం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 కాదు, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ దగ్గరలో ఉండే మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో ఎక్కి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్, లోకల్ ట్రైన్ ఎక్కేసి త్రిశూలం అనే ఇంకో స్టేషన్ ఉంటుంది అనమాట. అక్కడ దాకా వెళ్ళి ఆ స్టేషన్లో దిగేసి అక్కడ నుంచి బై వాక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. లేదంటే ఈ స్టేషన్ బయటకు వెళ్ళి ఆటో కానీ బస్సు క్యాబు ఏది అనుకూలంగా ఉంటే అది. సో నేనైతే ఇన్ని ఆప్షన్స్లోకి మెట్రో ప్రిఫర్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం త్వరగా వెళ్ళొచ్చని. సో ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఇప్పుడు మెట్రో స్టేషన్, తాంబరం మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఈ చాట్ జీపీటీ నమ్ముకుంటే ఇలానే ఉంటుంది. అసలు తాంబరంలో మెట్రో స్టేషనే లేదంట. మనకేమో మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మెట్రో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళమని చెప్పింది. బట్ అక్కడ అడిగితే తాంబరంలో అసలు మెట్రో స్టేషన్ లేదని చెప్పినారు. సో ఇప్పుడు మనకుండే ఇంకొక ఆప్షన్ లోకల్ ట్రైన్. సో ఇది వచ్చేసి మెయిన్ రైల్వే స్టేషన్ ఈ పక్కంతా. అని ఇటు వెళ్తే మనకి లోకల్ ట్రైన్స్ ఉంటాయంట. అక్కడి నుంచి త్రిశూలం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ నుంచి బై వాక్ ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ఏదో ఒక ట్రైన్ ఉంది, ఇది అడగాలి. త్రిశూలం స్టేషన్ వెళ్తుంది. ఓకే, ఈ ట్రైన్ వెళ్తుందంట, లోకల్ ట్రైను. ఏదో ఒకటిలే, ప్రస్తుతానికి ఎక్కేసినాం. వెంటనే దొరికింది, లేట్ లేకుండా. ఏ నుంచి ఒక 20 to 30 మినిట్స్ త్రిశూలం రైల్వే స్టేషన్. టికెట్ తీసుకోవాలి కదా. నా తెక్క చేస్తాలు ఎలా ఉంటాయంటే, ట్రైన్ కనిపించింది లోకల్ ట్రైను, నేరుగా వెళ్ళేసి ఎక్కేసా అనమాట లోపలికి. ఎక్కి కూర్చున్నాక నాకు గుర్తొచ్చింది ట్రైన్ టికెట్ తీసుకోవాలని. ఇంకా వెంటనే టికెట్ తీసుకుందామని చెప్పి మళ్ళీ కిందకి దిగేసి వెళ్తూ ఉన్నా. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది, మనం టికెట్ తీసుకొని వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వేరే ట్రైన్ కన్నా వెళ్ళాలి. ఇంకేం చేస్తాం, ఆన్లైన్లో ట్రై చేసా బుక్ చేద్దామని, బట్ ఆన్లైన్లో అవ్వలేదు, నెట్ సరిగ్గా రావట్లా. ఇంకా కౌంటర్కి వెళ్ళేసి అక్కడ తీసుకున్న టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కి పైన ఇచ్చుకునేవాడిని. జస్ట్ మిస్, ఆత్రం. జస్ట్ 5 రూపీస్ టికెట్ తాంబరం నుంచి త్రిశూలంకి. టికెట్ అయితే తీసేసుకున్నా. మన ట్రైన్ ఉందో లోకల్ ట్రైనే కాబట్టి అది పోతే ఇంకోటి వస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ అది ఎక్కేస్తే త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా. ఏది వెళ్ళిపోయింది, షిట్. మళ్ళీ ఇంకొక ట్రైన్ అయితే రెడీగా ఉండింది. ప్లాట్ఫామ్ క్రాస్ అయినాక ఎక్కిన, మరి ఇది ఎంత టైంకి స్టార్ట్ అవుతుందో. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది ప్రెజెంట్, నేను ఎక్కింది ఒకటి, మళ్ళీ ఆ పక్క ఇంకొక ట్రైన్ ఉంది. చాలా ట్రైన్స్ ఉన్నాయి లోకల్ ట్రైన్స్ చెన్నైలో. ఇదైతే అంతా ఖాళీగా ఉంది, బట్ ఎంత టైం పడుతుందో స్టార్ట్ అవ్వడానికి. సో మనం అయితే వచ్చేసాం త్రిశూలం రైల్వే స్టేషన్కి. ఇదండి, ఈ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడే ఎయిర్పోర్ట్, మీకు చూపిస్తాగండి ట్రైన్ వెళ్ళాక. అదే ఎయిర్పోర్ట్. చెన్నైలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ పక్కనే మెట్రో స్టేషన్ ఉంటుంది, రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ కూడా ఊరి మధ్యలో ఉంటుంది. బెంగళూరులో అయితే ఊరి చివర ఉంటుంది కదా, బట్ చెన్నైలో అయితే ఊరి మధ్యలో ఉంటుంది. సో మెట్రో స్టేషన్ కూడా ఉందన్నమాట డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి. బట్ మనమైతే ట్రైన్లో వచ్చినాం. అదండి చెన్నై ఎయిర్పోర్ట్. స్టేషన్ లోపల నుంచి మనకి కింద అండర్ గ్రౌండ్లోనే ఉందన్నమాట రూటు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఒక 10 నుంచి 20 మినిట్స్ వాక్ అంతే. ఇదండి ఇక్కడ వే టు ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ దాటి మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది మెట్రో స్టేషన్. బట్ తాంబరం నుంచి మెట్రో అయితే లేదు, కానీ మిగతా ప్లేసెస్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి మెట్రో ఉంది. సో గాయ్స్, వచ్చేసాం మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి. సో ఇప్పుడు మన ఫ్లైట్ వచ్చేసి నైట్ 11:30కి. ఇంకా చాలా టైం ఉంది. నేను కంగారు పడి ఇంకా ముందుగా వచ్చేస్తా, చాలా ముందుగా వచ్చా. అలా ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏం చేస్తాం, ఖాళీయేగా. అలాగే మన దగ్గర కావాల్సిన క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏదైనా లాంజ్ యాక్సెస్ ఫ్రీగా వస్తే వెళ్ళి కాసేపు ఫుడ్ ఫ్రీగా తిందాం. చూద్దాం లోపలికి వెళ్ళాక. అండ్ ఈ వీడియో లెంత్ అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుంది గైస్. సో ఓపిక్గా చూడండి, చాలా విషయాలు మీకు కొత్తగా తెలుస్తాయి. అండ్ ఇక్కడ చూసినారా, ఎయిర్పోర్ట్లో చిన్న బస్సులు కూడా ఉన్నాయి ట్రావెల్ చేసి, అంటే బయటికి రావడానికి. ఎయిర్పోర్ట్ బస్
మెట్రోలో వస్తే ఇద్దండి, అదే మెట్రో స్టేషన్. ఆవిడ దిగి నడుచుకుంటూ వచ్చేయచ్చు. సో ఇదే అన్నమాట టెర్మినల్ 2 బయట. ఇక్కడ నుంచి మనకి ఇదండి, ఇక్కడ ఇంటర్నేషనల్ టెర్మినల్ అని చెప్పి రాస్తుంది అక్కడ. సో ఇదంతా టెర్మినల్ 2, ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్సే ఉంటాయి. అటు వెళ్ళామంటే మనకి టెర్మినల్ 1 వస్తుంది, అది ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. సో మన దగ్గర పెద్ద లగేజ్ లేదు కాబట్టి సింపుల్గా అయిపోతుంది మన పనంతా. లగేజ్ ఎక్కువ ఉంటే ఇద్దని ఇలాగా ఈ బండి తీసుకొని మళ్ళీ తోసుకుంటా చాలా తలనొప్పి. సో ట్రావెల్ చేసేటప్పుడు ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత బెస్ట్. అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ 2. సో ఇక్కడ మనకి అన్ని ఫ్లైట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, ఏ టైంకి ఏ ఫ్లైట్ వస్తుందని. అవి చూసుకుంటే ఇట్లాగా D9, D7, D6, D5 చాలా ఎంట్రీస్ ఉంటాయి. మీకు డౌట్ ఉంటే అక్కడ కొంతమంది ఉంటారనమాట, మే ఐ హెల్ప్ యూ అని చెప్పేసి వెళ్ళి వాళ్ళని అడిగినా చెప్తారు. ఇప్పుడు మన ఎంట్రీ వచ్చేసి D9. ఫస్ట్ వీళ్ళ దగ్గర మన పాస్పోర్ట్ చూపించాలి, అండ్ దెన్ మన ఫ్లైట్ టికెట్స్, ఈ 2 అడుగుతారు. ఇవి చెక్ చేసుకొని లోపలికి అయితే పంపించేస్తారు. ఇక్కడ పెద్ద చెకింగ్ అయితే ఏముండదు. అండ్ లోపలికి వెళ్ళాక లగేజ్ వెయిట్ చెక్ చేస్తారనమాట. మన వెయిట్ చెప్తాను మీకు, లోపలికి వెళ్ళాక చెప్తాను ప్రాసెస్. సో మనం అయితే జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. మొత్తం చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. విజిటర్స్ ఎవరన్నా కానీ వస్తే ఎంట్రీ అక్కడ ఆపేస్తారనమాట. విజిటర్స్కి అదే లాస్ట్ ఎంట్రీ. పాస్పోర్టు, వ్యాలిడ్ ఫ్లైట్ టికెట్, వ్యాలిడ్ పాస్పోర్ట్, ఈ 2 ఉంటేనే మనల్ని ఇంకా లోపలికి అలౌ చేస్తారు. సో మనకి ఫస్ట్ సెక్యూరిటీ చెక్ అయితే అక్కడ ఆపేస్తారు. అండ్ ఇంకొకటి, మీ దగ్గర ఫ్లైట్ టికెట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. అంటే కొన్ని ఎయిర్పోర్ట్స్లో అడగరు, బట్ మోస్ట్లీ చాలా దగ్గరలో అయితే ఇది ప్రింట్అవుట్ అయితే అడుగుతారు. సో బెటర్ మీ ఫ్లైట్ టికెట్స్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. సో మనది ఫస్ట్ చెక్ అయితే అయిపోయింది గేట్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి లగేజ్ చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ లగేజ్ చెక్ ఎక్కడంటే మన ఎయిర్లైన్స్ ఉంటుంది కదా, నాది వచ్చేసి ఎయిర్ ఏషియా, ఇండిగోకి సపరేటు, ఎమిరేట్స్కి సపరేటు, అంటే ఒక్కొక్క ఎయిర్లైన్స్కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి మన బ్యాగ్ వెయిట్ చెక్ చేయించుకోవాలి. మనకి ఎయిర్పోర్ట్లోనే ఇట్లాగా మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీరు తీసుకోరాకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా లగేజ్ వెయిట్. ఎందుకు ఈ లగేజ్ వెయిట్ చెకింగ్ అంటే, సో బేసిక్గా ఫ్లైట్లో 2 రకాల లగేజెస్ ఉంటాయి. ఒకటి క్యాబిన్ బ్యాగేజు, రెండోది చెక్ ఇన్ బ్యాగేజు. క్యాబిన్ బ్యాగేజ్ అంటే మనతో పాటు ఇప్పుడు నా బ్యాగ్ ఉంది కదా, ఇది క్యాబిన్ బ్యాగేజ్. మనతో పాటు ఫ్లైట్ క్యాబిన్లోకి తీసుకెళ్ళచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ 7 kg వరకే అలౌ చేస్తాయి. 7 kg కంటే ఎక్కువ మనం ఫ్లైట్ లోపలికి తీసుకెళ్ళడానికి లేదు క్యాబిన్ బ్యాగేజ్. ఇంకా మన ట్రాలీస్ అవి ఉంటాయి కదా, ఇక్కడ కనిపిస్తుంది పెద్ద పెద్ద ట్రాలీస్, వీటన్నిటిని చెక్ ఇన్ బ్యాగేజెస్ అంటారు. వీటికి ఎక్స్ట్రా మనీ కట్టి వెయ్యాలి. ఇది విమానం డిక్కీలో వేస్తారనమాట, దానికి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. సో వాళ్ళు వెయిట్ చెక్ చేసుకుంటారు. ఇప్పుడు నా చెక్ ఇన్ బ్యాగేజ్ 7 kg, నేను ఒక 2 kg ఎక్స్ట్రా తీసుకొచ్చాను అనుకోండి, దానికి డబ్బులు కట్టాలి. సో లాస్ట్ టైం నాకు థాయిలాండ్ ట్రిప్లో ఇలానే జరిగింది. 7 kg అయితే నేను 9 kg బ్యాగ్ తీసుకొచ్చా, 6000 ఫైన్ వేశారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో. అందుకే ఈసారి ప్రీ ప్లాన్డ్గా వచ్చా అనమాట. బిలో 5 kg తీసుకొచ్చాను నాది లగేజ్ అంతా. అయినా కానీ దీన్ని వెయిట్ చెక్ చేయించి 7 kg కంటే బిలో ఉంటే మనతో పాటు క్యాబిన్లో పంపించేస్తారు. ఇన్కేస్ 7 kg కంటే ఎక్కువ ఉంటే దీన్ని చెక్ ఇన్ బ్యాగేజ్లా కన్సిడర్ చేసి ఎక్స్ట్రా డబ్బులు అంటే ఆల్రెడీ తీసుకోకుంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకోకపోతే డబ్బులు కట్టి చెక్ ఇన్ బ్యాగేజ్ లాగా వేస్తారు. సో ఇప్పుడు మనం ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్ దగ్గరికి అయితే వెళ్ళి మన బ్యాగ్ని చెక్ చేయించుకోవాలి. చూడండి, ఆల్రెడీ చాలామంది సేమ్ అదే అన్నమాట ప్రాసెస్. అందుకే ఎయిర్పోర్ట్కి మినిమం 2-3 hours ముందు రమ్మని చెప్పేది దీనికోసమే. పెద్ద క్యూ లైన్లు ఉంటాయి, అందరూ వెళ్ళేంతవరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఎంత ముందుగా వస్తే అంత బెస్ట్. మన ఎయిర్లైన్కి సంబంధించిన లగేజ్ కౌంటర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. 8కి ఓపెన్ చేస్తారంట, అంటే మన ఫ్లైట్ టైంకి ఒక 3 hours ముందు. మనది వచ్చేసి 11:30కి నైటు, 10:30, 9:30, ఓకే 8 పైన ఓపెన్ చేస్తారు. మనం ఆల్మోస్ట్ 5 hours ముందు వచ్చినాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే వచ్చారనమాట. మన బ్యాగ్ వెయిట్ చెక్ చేసి, అలాగే ఇక్కడే మనకి బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారు, మన ఫ్లైట్ టికెట్స్ అవి చూసి. సో 2 పనులు అయిపోతాయి అనమాట ఒకే దగ్గర. ఇంకా అందరూ పెద్ద పెద్ద ట్రాలీలు, పెద్ద పెద్ద బ్యాగ్స్ తీసుకొచ్చారు. నేను తప్పితే నేనైతే సింపుల్గా కాలేజ్ బ్యాగ్లో తీసుకొచ్చిన. అంటే నా అర్థమైంది ఏంటంటే, లాస్ట్ టైం థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్లే లగేజ్ ఎంత తక్కువ ఉంటుందో మన ట్రిప్ అంత ఈజీగా అయిపోతుందని.
సో లాస్ట్ టైం నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళి దాన్ని మోసుకొని తిరగలేక భలే చిరాకు వచ్చేసింది. సో అందుకోసం అని చెప్పి తక్కువ లగేజు. సో ఇక్కడ ఈ లగేజ్ చెక్ చేసినప్పుడు కూడా మన దగ్గర పాస్పోర్ట్ అలాగే ఫ్లైట్ టికెట్స్ 2 ఖచ్చితంగా పెట్టుకోవాలి చేతిలో. నా బ్యాగ్ వెయిట్ బిలో 7 kg అండ్ క్యాబిన్ బ్యాగేజ్ కాబట్టి నేను తీసుకున్నా. చెక్ ఇన్ బ్యాగ్స్ చూడండి ఎలా వెళ్తున్నాయో, ఇవన్నీ ఫ్లైట్ డిక్కీలోకి వెళ్ళిపోతాయి. మన లగేజ్ చెక్ అయిపోయింది, అలాగే బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది. ఇన్ కేస్ మీకు విండో సీట్ కావాలంటే ముందుగానే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఏదైనా ఖాళీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. సో ఇంకా మనకి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇమిగ్రేషను. ఈ ఇమిగ్రేషన్ దగ్గర చాలా తలకాయ నొప్పి గైస్. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకోసం వెళ్తున్నావు అని. సో మనం టూరింగ్ పర్పస్ అంటే మోస్ట్లీ అప్రూవ్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఆన్సర్ మాత్రం కొద్దిగా కాన్ఫిడెంట్గా చెప్పండి. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యాక ఇంకా లాస్ట్ మన బ్యాగ్లో ఉండే సామాన్లన్నీ తీసి ఒక బొట్టలో వేయాలి. ఈవెన్ మన బెల్ట్ వాచ్ కూడా తీసేసి పెట్టేయాలి దాంట్లో. ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ అని చెప్తుంటారు కదా, అదే అనమాట. ఇక్కడ చూడండి, బై 2 get 1 ఫ్రీ. చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఇండియా బ్రాండ్స్ కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్. మనమైతే ఇప్పుడు దీని లోపలికి వెళ్ళట్లా, డైరెక్ట్గా టెర్మినల్ గేట్స్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఏదైనా ఫుడ్ తినాలి. అండ్ ఇక్కడ మొత్తం ఫ్లైట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనది వచ్చేసి 11:45కి దాన్ని లాస్ట్ AK0012 కోలాలంపూర్. అండ్ మనం వెళ్ళాల్సిన గేట్ వచ్చేసి 8th గేటు. సో మనకి ఇచ్చిన బోర్డింగ్ పాస్లోనే ఇదండి, ఇక్కడ 7 నుంచి 12 గేట్స్కి ఇటు వెళ్ళాలి. సో మనకి వాళ్ళు ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, ఇదండి ఇక్కడ చూపిస్తాం. మనకి గేట్ నెంబరు, ఏ టైంకి వెళ్ళాలి, సీట్ నెంబరు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనది వచ్చేసి 8th గేటు. 7 నుంచి 12 గేట్స్ అన్నీ ఇటు సైడ్ వెళ్ళాలి. ఫస్ట్ అయితే కొద్దిగా ఫుడ్ తినేసి ఇంకా వెళ్ళి అక్కడ కూర్చుంటా. ఇంకా మనకి ఇప్పుడు మెయిన్ టాస్క్ ఫుడ్. ఇక్కడ ఏదో ఒకటి కనిపించింది, idli.com అంట. మన సైడ్ ఫుడ్ లాగుంది ఇడ్లీ. సో ఇప్పుడు దీన్ని తినేసి కుదిరితో కాఫీ కూడా తాగి ఇంకా వెళ్ళిపోదాం బోర్డింగ్ గేట్స్ దగ్గరికి. ఎయిర్పోర్ట్లో ఫుడ్ చాలా అంటే చాలా కాస్ట్లీ. 3 ఇడ్లీ 350 రూపాయలు. ఇడ్లీ అంటే ఇది పెద్ద ఇడ్లీ అనుకుంటానేమో, చిన్నది. ఇది ఒక పక్కకు కూడా సరిపోదు, కానీ ఇంకేం చేయలేం, అడ్జస్ట్ అవ్వాలి. ఎయిర్పోర్ట్లో మనకి మొబైల్స్, ల్యాప్టాప్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇదండి ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. చాలా ఉన్నాయి ఇలాంటివి, ఒకటే కాదు. అండ్ ఇక్కడ మనకి షాపింగ్ కూడా ఉంటుంది, ఇయర్ ఫోన్స్ అలాంటివి తీసుకోవడానికి. అండ్ ఇక్కడ లేడీస్ షాపింగ్. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే చాలా ఉంటాయి, బట్ చెన్నై ఎయిర్పోర్ట్లో కొద్దిగా తక్కువ. దాన్ని డీసీ బుక్ స్టోరు, గ్లాసెస్, ఇంకా మొబైల్ కేసెస్, ట్రావెల్ బ్యాగ్స్, అక్కడ బట్టల షాపింగ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ వచ్చేసి ఫార్మసీ కూడా ఉంది ఎయిర్పోర్ట్లో. ఇన్ కేస్ మీరు ఏదైనా ట్యాబ్లెట్స్ మర్చిపోయినా ఇక్కడ మోస్ట్లీ దొరుకుతాయి. మొత్తం అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ గేట్స్ అన్నమాట. ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క ఫ్లైట్ ఉంటుంది. మన గేట్ నెంబర్ వచ్చేసి 8. దాని ఇక్కడ కూడా షాపింగ్, బట్టలు. మన ఇక్కడైతే స్వీట్ షాపే ఉంది. పికిల్స్, ఆవకాయలు, స్వీట్స్, ఏదైనా సరే చాలా అంటే చాలా కాస్ట్లీ. ప్రతిదీ కాస్ట్ చాలా ఎక్కువ. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. కొన్నిసార్లు వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పిల్లలు ఇబ్బంది పడకుండా. సో మనకి ఎయిర్పోర్ట్లో బార్ కూడా ఉంటుంది. అండ్ అక్కడ KFC ఉంది, ఇంకా A2B రెస్టారెంట్ ఉంది. అండ్ ఇంకో మెయిన్ విషయం, ఎయిర్పోర్ట్లో మనకి తాగడానికి వాటర్ ఉంటుంది, కానీ ఎటువంటి గ్లాసు బాటిల్ అయితే ఇవ్వరు. మన బాటిల్ మనమే క్యారీ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఏమి లేకపోతే డైరెక్ట్గా కుక్కలాగా నోరు పెట్టి తాగాల్సిందే. అందుకే అనమాట ఈ సిస్టమ్ ఇచ్చింది వాళ్ళు. కింద ప్రెస్ చేస్తే ఇక్కడ వాటర్ వస్తాయి, అందులో నుంచి నోరు పెట్టి తాగడమే. సో ఇప్పుడు టైం అయితే నైట్ 11 అవుతుంది. జస్ట్ ఇప్పుడే మా బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. 11:40కి ఫ్లైటు. సో 11కి ఇంకా ఫ్లైట్లోకి అయితే పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ Zone 1, Zone 2, Zone 3 అని ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇదండి Zone 2, 3. Zone 3 వాళ్ళు పంపిస్తారు, తర్వాత Zone 2, ఆ తర్వాత Zone 1. సో ఈ జోన్స్ అనేది ఏం లేదు. Zone 3 ఉండేది లాస్ట్ అనమాట రోస్. అంటే ఫస్ట్ లాస్ట్ రోస్ ఫిల్ అయితే అది మిడిల్ రోస్ ఫిల్ అయితే అది ఫస్ట్ రోస్ అలా పంపిస్తారు. మనది వచ్చేసి Zone 2. అందరూ వెళ్ళాక లాస్ట్లో వెళ్దాం.
అండ్ ఇంకా ఫ్లైట్ ఎక్కేసి ఇదండి, ఇది మెడకి ఇలా వేసుకొని పడుకుంటే సెట్. ఇప్పుడు అక్కడ మన బోర్డింగ్ పాస్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఇస్తే ఇక్కడ ఎయిర్లైన్ కాపీ అని ఉంది చూసారా, ఇది వరకు వాళ్ళు చించుకొని రిమైనింగ్ని మనకి ఇచ్చేస్తారు. ఆ రిమైనింగ్ని మనం మలేషియాలో దిగుతాం కదా ఎయిర్పోర్ట్లో, అక్కడ బయటకు వచ్చినప్పుడు చూపించాలన్నమాట. అదే ప్రాసెస్, సింపుల్. ఇంకా ఆ లైన్లో వెళ్ళేసి మనం కూడా ఆ బోర్డింగ్ పాస్ వాళ్ళకి ఇచ్చి చించుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కేయడమే. ఇంకా ఫ్లైట్లో ఇదే ఫ్లైట్ డోరు. లాస్ట్ టైం కుడికాలు పెట్టిపోయినా దరిద్రం మింగింది, అందుకే ఈసారి ఎడం కాలు పెడుతుంది. ఫ్లైట్ లోపలికైతే వచ్చేసా. మనకు విండో సీట్ అయితే వచ్చింది. ఒక విండో కాదు, డబుల్ విండో. అది ఉంటుంది అదృష్టం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది మలేషియన్ ఎయిర్లైన్స్, ఇది ఎయిర్ ఏషియా మంది. బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గర యూట్యూబర్ ప్లస్ ట్రావెలింగ్ అని చెప్పిన, అందుకే పాపం అడగకుండానే విండో సీట్ ఇచ్చినాడు. మామూలుగా విండో సీట్ కావాలంటే డబ్బులు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలి, బట్ అప్పుడప్పుడు మనకి ఇలాగ లక్ ఫేవర్గా వచ్చి అడగకుండానే వస్తుంది అనమాట. యూట్యూబర్ వల్ల అదొక, అంటే యూట్యూబ్ వల్ల ఒక అడ్వాంటేజ్. కొంతమంది మనకి పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా కూడా ఉంటారు. మనది ఆల్మోస్ట్ చివర 27th రో మంది. మన వెనకాల ఇంకొక 5 rows ఉన్నాయి అంతే. ఈ వాటర్ బాటిల్ నాది. ఫ్లైట్ లోపల మనకి కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా ఫ్లైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫ్లైట్లో ఎక్కడ ఏముంటాయి, ఏదన్నా ఎమర్జెన్సీ టైంలో ఎలాగ చేయాలి, వాటర్లో పడితే ఏం చేయాలి, లగేజ్ ఎలా తీసుకోవాలి, ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. దాన్ని ఇక్కడ లైఫ్ జాకెట్స్. ఇది కాకుండా ఇది ఒకటి ఇస్తారు. ఇది ఎందుకంటున్నారా, ఒకవేళ మనకి కానీ వామిటింగ్ వస్తే ఇంట్లో చేసుకోవడానికి. అండ్ ఫ్లైట్లో లెగ్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ లెగ్ స్పేస్ కావాలంటే ఎగ్జిట్ డోర్ దగ్గర ఉన్న సీట్లలో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, కంపేర్ టు నార్మల్ సీట్స్తో పోల్చుకుంటే. ఇంకైతే మా ఫ్లైట్ స్టార్ట్ అయింది, అందరినీ ఎక్కించుకొని రన్వే మీదకి వెళ్తుంది. సో ఈ గ్యాప్లో ఎయిర్ హోస్టర్స్ మనకి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఆక్సిజన్ మాస్క్ ఎక్కడ ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, తర్వాత సేఫ్టీ జాకెట్ ఉంటుంది అనమాట. వాటర్లో ఫ్లైట్ పడిపోతే ఆ సేఫ్టీ జాకెట్ని ఎలా యూజ్ చేయాలి మొత్తం అయితే చెప్తారు. ఇది ప్రతిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ప్రతి ఎయిర్ హోస్టర్స్ ఇలా చూపిస్తారనమాట. సో ఇంకా మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవబోతుంది. రన్వే మీదకి వచ్చినాక ఫుల్ యాక్సిలరేషన్తో ఫ్లైట్ మూవ్ అవుతుంది ముందుకి. కరెక్ట్గా 20 నుంచి 30 seconds గ్యాప్లోనే ఫ్లైట్ గాల్లోకి ఎగిరిపోతుంది. అంటే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళి పైకి లేపేస్తారు. అందరూ ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కొంచెం భయపడతారు, భయం ఉంటుంది అంటారు కదా. ఏముండదు గైస్, ఫ్లైట్ పైకి లేచేటప్పుడు అయితే అసలు ఏముండదు. మీరు జైంట్ వీల్ ఎక్కుతారు కూడా, అట్లా కూడా ఉండదు. బట్ ఫ్లైట్ గాల్లోకి వెళ్ళాక కొంచెం హైట్కి వెళ్ళినాక ఒక సైడ్కి తిప్పి ఉంచుతారు అనమాట. అంటే ఆ ఫ్లైట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆ డైరెక్షన్కి ఒక టర్న్ తీసుకుంటారు, వంచి తిప్పుతారు. అప్పుడు మాత్రం భలే ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. నార్మల్ టైంలో ఇంకేముండదు, నార్మల్ బస్సులో పోయినట్టే ఉంటుంది చెప్పాలంటే. సో మనం చెన్నై నుంచి వెళ్తున్నాం కాబట్టి జస్ట్ టేక్ ఆఫ్ అయిన 5 minutesకే సముద్రం అయితే వచ్చేసింది. అదండి చెన్నై సిటీ నైట్ టైం ఎలా ఉందో చూడండి. ఇంక ఇదంతా బే ఆఫ్ బెంగాల్. సో మన జర్నీ అంతా సముద్రం పైనే ఉంటుంది ఆల్మోస్ట్ మలేషియా వెళ్ళేంత వరకు. అటు ఇటుగా 4 hours జర్నీ చెన్నై నుంచి మలేషియాకి. Many hours later. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మలేషియా. ఇంకొక 10 minutes అయితే మనం ల్యాండ్ అవ్వబోతున్నాం. అండ్ ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. సో ఇండియా నుంచి మలేషియాకి వచ్చేటప్పుడు టైం చాలా ఫాస్ట్గా గడుస్తుంది అనమాట. ఎందుకంటే మన ఎత్తు ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరుగుతుంది కదా, బట్ మనం ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. దానివల్ల మనకి టైం చాలా ఫాస్ట్గా గడుస్తుంది. గైస్ ఫైనల్లీ మనం మలేషియాలో అయితే ల్యాండ్ అయిపోయినాం. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మన ట్రిప్ ఇక్కడితో ఆగలేదు, అసలు ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే ఇంకొక 1 hourలో మళ్ళీ మనకు ఫ్లైట్ ఉంది.
కౌలాలంపూర్ అంటే ప్రజెంట్ వచ్చేసి నేను మలేషియా కౌలాలంపూర్లో ఉన్నా. ఇది వచ్చేసి మలేషియా క్యాపిటల్ సిటీ. ఇక్కడి నుంచి ఇంకొక ఫ్లైట్ తీసుకొని పీనంగ్ అనే స్టేట్కి అయితే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా 7కి నాకు బోర్డింగ్ టైం నెక్స్ట్ ఫ్లైట్కి. సో త్వరగా నేను మళ్ళీ ఆ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. 10 నిమిషాలే ఉంది నెక్స్ట్ ఫ్లైట్కి. అమ్మా ఈ ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అంటే తలకాయ నొప్పి. J14 J15 మంది J16 దీని అమ్మ జీవితం. టాయిలెట్ పోసుకుని దానికి కూడా టైం లేదు. పరిగెత్తాను అన్న దిగినప్పటి నుంచి. అన్నది J16 ఉందో వెళ్ళిపోయిందో. మలేషియాలో ల్యాండ్ అయినాక మార్నింగ్ కౌలాలంపూర్లో పోసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ మనకు కౌలాలంపూర్ నుంచి వేరే ఫ్లైట్ ఎక్కాలి, డొమెస్టిక్ ఫ్లైట్. సో చెన్నైలో నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చినారు, కానీ ఇక్కడ అది గేట్ ఏదో మెన్షన్ చేయాల. ఇంకా ఎందుకులే నా బాధ, మొత్తం వాళ్ళని వీళ్ళని అడుక్కొని ఇంకా ఫ్లైట్ నెంబర్ చూసుకొని ఒక గేట్ దగ్గరికి వస్తే అది కాదు ఇంకో గేట్ అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గేట్కి మొత్తం 3 గేట్లు పరిగెత్తిన అటు ఇటు ఎయిర్పోర్ట్లో. అంటే మధ్యలో గ్యాప్ నాకు 1 అవరే ఉంది ఫ్లైట్ ట్రాన్స్ఫర్కి. దానివల్ల ఇంత తలనొప్పి. కొంచెం టైం కానీ ఉంటే కొద్దిగా ప్రశాంతంగా వాళ్ళని వెళ్ళి అడిగి వెళ్ళొచ్చు. సో ఇలాగ 1 అవర్ లేఓవర్ ఉంటుంది అనమాట. అలాంటివి మాత్రం అస్సలు పెట్టుకోవద్దు, చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మనం కౌలాలంపూర్ నుంచి పీనంగ్ అయితే వెళ్తున్నాం. ఇది కూడా మలేషియాలో ఒక స్టేట్ అనమాట పీనంగ్ అనేది. పీనంగ్లో జార్జ్ టౌన్ అనే సిటీకి వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 7 అయింది. 1 అవర్ జర్నీ మళ్ళీ మనకి కౌలాలంపూర్ నుంచి పీనంగ్కి. ఇప్పుడు మీరు చూస్తున్నది మలేషియా దేశంలో రాజధాని కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్. ఇది చాలా అంటే చాలా పెద్దది గైస్. టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 అని చెప్పి 2 ఉంటాయి. ఇక్కడైతే ఆటోలు ఉంటాయి చూసారా, సీరియల్ స్టాండ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. అలాగా ఫ్లైట్లు ఉన్నాయి, మొత్తం ఎయిర్ ఏషియా ఫ్లైట్లే. దాదాపు ఒక 10 ఫ్లైట్లు ఉన్నాయి వరుసగా. అంటే ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూనే ఉంటుంది అనమాట. టేక్ ఆఫ్ వస్తుంటాయి, ల్యాండ్ అవుతూనే ఉంటాయి. పైనుంచి మీకు ఒకసారి వ్యూ చూపిస్తూ చూడండి ఎంత పెద్ద ఎయిర్పోర్టో ఇది. సో మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. సో మనం నెక్స్ట్ దిగాల్సిన స్టాపు పీనాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు మీకు ఒకసారి మలేషియా ఎయిర్పోర్ట్ వ్యూ చూపిస్తా పైనుంచి. ఎంత పెద్దదంటే నేను ఫస్ట్ టైం అనమాట ఆ వ్యూ చూడడం. అదే ఆల్రెడీ కింద కొన్ని ఫ్లైట్స్ రెడీగా ఉన్నాయి టేక్ ఆఫ్ కోసం. ఇది వెళ్తే అవి వస్తుంది అనమాట రౌడ్ తిరుక్కొని. సో ఇక్కడ చూసారా దాదాపు ఒక 20 నుంచి 30 ఫ్లైట్స్ రెడీగా ఉన్నాయి బోర్డింగ్ కోసం, టేక్ ఆఫ్ కోసం. అలాగా ఎక్కువ మీకు రెడ్ కలర్ ఎయిర్ ఏషియా ఫ్లైట్లే కనిపిస్తున్నాయి చూడండి. ఎయిర్ ఏషియా అనేది చాలా పెద్ద నెట్వర్క్ ఉన్న ఎయిర్లైన్స్. నాకు తెలిసి ఎక్కువ వీళ్ళ ఫ్లైట్లే ఉంటాయేమో, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి ఇవి. జస్ట్ 60 మినిట్స్ జర్నీ కౌలాలంపూర్ నుంచి పీనాంగ్కి ల్యాండ్ అయితే అయిపోయినాం మనం పీనాంగ్ ఎయిర్పోర్ట్లో. ఇంకా ఎయిర్పోర్ట్లోనే నేను బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నా. అంటే ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. ఎందుకు నేను ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయినానంటే, నార్మల్గా ఈ మలేషియా థాయిలాండ్లో హోటల్ చెక్-ఇన్స్ ఆఫ్టర్నూన్ 2కి ఉంటాయన్నమాట. వాళ్ళు అలో చేయరు మనకి ఎర్లీ చెక్-ఇన్. సో ఇంకా మనకి వేరే ఆప్షన్ ఉండదు, ఇదే బెస్ట్. ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోతే బ్యాగ్ అక్కడ పడేసి బ్యాగ్ పెట్టుకోవచ్చు మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే. ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే సిమ్ తీసుకోవాలి. సో ఈ సిమ్ కార్డ్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడు 5G 10 డేస్కి 800 రూపీస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్. నెంబర్ 1 చాయిస్ ఫర్ టూరిస్ట్ సిమ్ అంట. సిమ్ వచ్చేసి 35 మలేషియన్ రింగెట్స్, అంటే మన కరెన్సీలో ఒక 800 రూపీస్. నేను 50 రూపీస్ ఇచ్చి చేంజ్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇంకా బస్సుల్లో ఆటోల్లో చేంజ్ ఖచ్చితంగా కావాలి. సో 5G 10 డేస్కి అయితే తీసుకున్నా సిమ్. ఈ సిమ్ తీసుకోవడానికి పాస్పోర్ట్ ఒకటి ఉంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే మనకి ఇలా బస్ స్టాప్ అయితే ఉంది చిన్నది, అండ్ ఆల్రెడీ ఒక బస్సు రెడీగా ఉంది ఇక్కడ, ర్యాపిడ్ పీనాంగ్ అని. మనం ఎక్కాల్సిన బస్సు వచ్చేసి ర్యాపిడ్ 401. సో మన బస్సు అయితే వచ్చేసింది ఆఫ్టర్ 20 మినిట్స్ వెయిటింగ్ తర్వాత. ఇంకా ఎక్కేసి జార్జ్ టౌన్లో దిగాలి. ఇప్పుడు మనం ఎక్కే ముందే టికెట్ తీసుకోవాలి ఇక్కడ. గైస్ మన బస్సు అయితే హాస్టల్ దాకా రాదు. హాస్టల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బస్ స్టాండ్ కనిపించింది, అక్కడ దిగేసి అక్కడి నుంచి ఇంకా బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నా. 1 కిలోమీటర్ ఉందన్నమాట డిస్టెన్స్. సో ఇప్పుడైతే ఫస్ట్ హాస్టల్కి వెళ్ళేసి ఈ బ్యాగ్ అక్కడ పెట్టేసి హాస్టల్లో
ఆ తర్వాత మన ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేయాలి. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లిస్ట్లో, 1 by 1 మ్యాక్సిమం కవర్ చేస్తా అన్ని ప్లేసెస్ని. సో అవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో డే 1, డే 2, డే 3 ఇలాగైతే అప్లోడ్ చేస్తా. అలాగే మొత్తం మలేషియా ట్రిప్ అయినాక బడ్జెట్ వీడియో కూడా పెడతాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేసెస్ చూడాలి, అంత బడ్జెట్ వీడియో కూడా వస్తుంది. అవన్నీ వస్తాయి వీడియోస్. సో అవి చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ మలేషియా.